అలానే మిసెస్ రావు, పాస్టర్ అభినయ్ దర్శనం మీద హత్యాయత్నం జరిగింది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మాత్రం ఇప్పటి వరకు బయటికి రావట్లేదు. పోలీసులు ఆయన దగ్గర ఉన్నటువంటి మొబైల్ని, ఆయన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్స్ని, వీటిని మాత్రం స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. ఆ కాల్ డేటాలో మొత్తం వివరాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు పోలీసులు అయితే ఈ హత్యాయత్నం ఎందుకు జరిగింది, ఎవరు జరిపారు అనేది మాత్రం ఇతిమిద్దంగా తెలియజేయలేకపోతున్నారు. వాస్తవంగా పాడేరుకి వెళ్ళారు. ఆయన పాడేరులో ప్రసంగించడానికి వెళ్ళారు. ఈ మధ్యకాలంలో ఆయన దళిత క్రైస్తవులను ఏకం చేయడానికి, పాస్టర్లను ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా అనేక మంది పాస్టర్ల మీద విమర్శలు చేశారు. అలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మీద రాజకీయాలు చేసేటువంటి వాళ్ళ మీద కూడా బాగా రాజకీయ అస్త్రాలను ఎక్కుపెట్టాడు. అంటే రాజకీయపరమైనటువంటి ప్రమేయంతో కూడినటువంటి హత్యాయత్నమా, లేదంటే వ్యక్తిగతంగా ఎవరైనా ఆయనకి శత్రువులు ఉండి చేసినటువంటి ఈ దాడి ఏదనేది బయటికి రావట్లేదు. వాస్తవంగా ఇతనికి శత్రువులు ఎక్కువ. కారణం ఏంటంటే ఇతను రాజకీయ పార్టీలో ఉండే నాయకుల్ని విమర్శిస్తూ ఉంటారు. అలాగే పాస్టర్లని, సొంత పాస్టర్లు, సొంత క్రిస్టియన్ దళితుల్ని ఆయన విమర్శిస్తున్నారు. ప్రత్యేకించి పాస్టర్లని విమర్శిస్తూ ఉంటారు. పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు కూడా ఈయన కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అజయ్ పాస్టర్ ఉన్నాడు ఒక అతను మీద కూడా ఇతను వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. సాధారణంగా పాస్టర్ల మధ్య అనైక్యత అనేది చాలా సందర్భాల్లో బయటపడింది. అసలు ఈవెన్ గుంటూరు కేంద్రంగా చేసుకొని పాస్టర్లే చంపుకున్నటువంటి, హత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు రాజకీయ పార్టీలలో పాస్టర్ల యొక్క ప్రమేయం ఎక్కువైపోయింది. ఈ రాజకీయ పార్టీలు పాస్టర్లను ఉపయోగించుకుంటున్నారు, ఓట్ బ్యాంక్ కింద మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ పాస్టర్ల చేత ప్రచారం చేయించి రాబోయేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు పోలీసులు ఈయన కాల్ డేటాని, ఈయనకు ఉన్నటువంటి ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు అనేది కూడా వినిపిస్తూ ఉంది. కాకపోతే ఆయన మొత్తం బయట పెడితే కనుక పోలీసులకి ఈజీ అవుతుంది, ఇది విచారణ అనేది ఈజీ అవుతుంది. లేదంటే కాల్ డేటా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇతను కాల్ ఎవరెవరు చేశారు, ఎవరెవరు ఇతనికి కాల్ చేశారు, ఎవరితోటి ఎక్కువ టైం మాట్లాడారు, ఎవరితోటి వీడియో కాల్స్ చేశారు, ఎవరితోటి వాట్సాప్ కాల్ చేశారు, ఎవరితోటి జనరల్ కాల్స్ చేశారు, ఇవన్నీ కూడా పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ. వాస్తవంగా రోడ్డు ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పటికీ కూడా దాన్ని హత్య కింద కొంతమంది కావాలని క్రియేట్ చేసి అక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి, ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు పాస్టర్ అభినవ్ దర్శనం మీద జరిగినటువంటి ఈ హత్యాయత్నం, దాడి కూడా రాజకీయపరమైనటువంటి కోణం నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కాబట్టి. కాకపోతే ఇతనికి వ్యక్తిగతమైనటువంటి శత్రువులు ఎక్కువ. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే ఈయన కడప జిల్లా. ఈయన కడపకి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది వ్యతిరేకించారు. ఈయన పార్టీ పెట్టారు, ఒక భరోసా అనేటువంటి పార్టీ పెట్టాడు. పాస్టర్ ప్రవీణ్ చనిపోయి సంతాప సభ సందర్భంగా ఆయన ఈ భరోసా పార్టీని అనౌన్స్ చేశారు. కాకపోతే ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆమోదించిందా లేదనేది స్పష్టంగా తెలియట్లేదు. ఆల్రెడీ నేను కూడా ప్రయత్నం చేశాను, ఆ పార్టీ రిజిస్టర్ అయిందా లేదా అనేది. కానీ గూగుల్లో ఎక్కడా చెప్పట్లేదు ఆ పార్టీ రిజిస్టర్ అయింది అని. కానీ ఆ పార్టీ సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఏంటి, జెండా ఏంటి, అజెండా ఏంటి, ఇలాంటివి ఏం లేవు. కాకపోతే ఇతను మాత్రం మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరుగుతూ పాస్టర్లని కొంతమందితోటి కలిసి ఈయన దళిత క్రైస్తవులను ఏకం చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ తోటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, మీటింగులు పెడుతూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో దళిత క్రైస్తవుల ఐక్యత అనేది ఒకటి వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. దానికి ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కూడా ఇదే కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి అదనంగా రీసెంట్గా ఏంటి, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, మతం మారితే కనుక రిజర్వేషన్ ఉండదు అని. దాని మీద అనేక మంది దళిత నాయకులు ప్రజల్లోకి వెళ్ళి అన్యాయం జరుగుతుంది అనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు. సో ఈ సందర్భంగా పాస్టర్లు ఒకరికొకరు విమర్శించుకోవటం ఇది కూడా జరిగింది. బట్ కారణం ఏంటి, హత్యాయత్నం చేసేంత, హత్య
చెయ్యాలి అనేంత కోపం ఇతని మీద ఎవరికి ఉంది అనేది బయటకు రావాలి. ఎందుకంటే పాస్టర్ల మధ్య అభిప్రాయ భేదాలు లేదా విభేదాలు ఉన్నప్పటికీ కూడా హత్యల వరకు దాదాపుగా వెళ్ళరు. ఒక ఆస్తుల గొడవలు ఏదన్నా ఉన్నా ఈ పాస్టర్లకు సంబంధించినటువంటి చర్చలకు సంబంధించిన ఆస్తుల గొడవలు సందర్భంగా జరిగినటువంటి హత్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ చరిత్ర కూడా ఉంది. లేదా వ్యక్తిగతమైనటువంటి అంశాలు, ప్రైవేటు అంశాలు అనేకం ఉంటాయి. వీటి కారణంగా హత్యాయత్నం జరిగిందా అనేది కూడా బయట రావాల్సింది. మొత్తం మీద పోలీసులు అయితే ఈ మొబైల్ని స్వాధీనం చేసుకొని వాళ్ళు మొత్తం డేటాని బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది బయటకు వస్తే కనుక ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం వివరాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు ఖచ్చితంగా సమన్వయం పాటించాల్సింది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే సున్నితమైనటువంటి రాష్ట్రంగా ఉంది అది. మతం పరంగా కానీ, కులం పరంగా కానీ, ప్రాంతం పరంగా కానీ సున్నితమైనటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈయనకి అనుకూలంగా ఉండేటువంటి పాస్టర్లు ఒక వర్షన్ వినిపిస్తారు, వ్యతిరేకంగా ఉండేటువంటి పాస్టర్లు మరొక వర్షన్ వినిపిస్తారు. అసలు ఇది కాకుండా హిందూ ముస్లింకు సంబంధించినటువంటి అంశంగా ముడిపెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. అందుకే పోలీసులు చాలా జాగ్రత్తగా విచారణ కొనసాగిస్తున్నారు. కాల్ డేటా బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఈ హత్య వెనుక ఏముంది, కాల్ డేటా మాత్రమే ఆ సీక్రెట్ను రివీల్ చేయగలరు. సో సాధారణంగా పోలీసులు ఏదైనా సంఘటన జరగానే ఇమీడియట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకుని విచారించేది ఇదే. వాస్తవంగా ఆయన మీద పాడేరులో కత్తులతోటి పొడిచారు. ఆ కత్తులతోటి పొడిచినప్పుడు ఆయనకి రక్తస్రావం కూడా అయ్యింది. ఆయన్ని ఎంతమంది అత్యాచారం చేయడానికి వచ్చారు, ఎలా వచ్చారు, ఏ మార్గంలో వచ్చారు, వాళ్ళు ఇంతకుముందు రెక్కి నిర్వహించారా, లేదంటే అన్ప్లాన్డ్గా చేశారా, లేదంటే స్కెచ్ ఆల్రెడీ వేశారా, స్కెచ్ వేసిన తర్వాతనే వీళ్ళు వచ్చారా, ఇవన్నీ కూడా సీక్రెట్గా ఉండేటువంటి అంశాలు. ఇది కాల్ డేటాలో ఉండేటువంటి అంశాలు. ఈ కాల్ డేటా ఓపెన్ చేస్తే ఆ సీక్రెట్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. అసలు ఎవరు చేశారు, ఎవరు హత్య చేయాలి ఇతన్ని అని చెప్పి ఎవరు అనుకున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఈ కేసు మీద సీరియస్గా విచారణ కొనసాగించండి అని చెప్పి హోంశాఖ మంత్రి కూడా అలర్ట్ చేశారు అక్కడ ఉండేటువంటి పోలీసులు. ఇప్పుడు అక్కడ ఉన్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళారు. సంఘటనా స్థలంలో ఉండేటువంటి క్లూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ పోలీసులు సేకరించారు. సో ఇప్పుడు వాస్తవంగా సంఘటనా స్థలంలో ఏదో ఒక వెపనో లేదంటే ఏదో ఒకటి పోలీసులకి క్లూ లభిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ డాగ్ స్క్వాడ్ వెళ్ళింది అక్కడికి. ఆ డాగ్ స్క్వాడ్ ఖచ్చితంగా ఈ ఎవరైతే అత్యాయత్నం చేయడానికి వచ్చారో వాళ్ళని ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం లేకపోలేదు. పోలీసులు విచారించేటువంటి ఒక క్రమ పద్ధతి ఉంది. ఆ క్రమ పద్ధతిలోనే వాళ్ళు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. మిగిలినటువంటి కేసుల కంటే కూడా ఈ సంఘటన మీద ఖచ్చితంగా వాళ్ళు సమయంతో చాలా డిసిప్లైన్గా చట్టం తన పని తాను చేసుకోపోయేలాగా విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సున్నితమైనటువంటి అంశం కాబట్టి. సో దీనికి బహుశా త్వరలోనే ఇప్పుడు కాల్ డేటా మొబైల్ని అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఉండేటువంటి అంశాలని బయటికి తీస్తే కనుక డెఫినెట్గా దాని వెనక ఎవరున్నారనేది బయటికి పెట్టే అవకాశం ఉంది, బయటకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు కూడా దీని మీద రేపో మాపు ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీని వెనక ఎవరుంది, ఎవరు కుట్ర ఉంది, ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు మనం ఖచ్చితంగా సమయం పాటించి వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.